ఇదిగోండి ఇప్పటి వరకు వంకాయలు, బీరకాయలు, కాకరకాయలు ఇవే కాస్తున్నాయి కదా, మేము మాత్రం ఎందుకు మీకు ఫలితాన్ని ఇవ్వము అన్నట్టుగా ఇవి పచ్చిమిరపకాయలు కూడా కాసినాయి. కోద్దాం, ఎన్ని కాయలు అవుతాయో చూద్దాం. ఈ లావకాయలండి, గుల్లకాయలు, పెద్ద కారం అయితే ఉండవు. నేను ఈరోజు కట్టిపరుగులు చిన్న చేపలు ఉంటాయి కదా, పులుసు పెడుతున్నాను, అందులో వేద్దామని కోస్తున్నాను. కోసేసి మీకు చూపించిన ఒక చేత్తో వీడియో తీస్తున్నాను, ఒక చేత్తో కాయలు కోస్తున్నాను. చాలా కాయలు అయితే చక్కగా కాస్తున్నాయండి. ఏదైనా మనకి ఆనందంగా ఉంటుంది ఇలా కోసుకుంటూ. మిగిలిన కోసి అందులో వేసి చూపిస్తాను. అసలు ఒక్క మొక్క ఇంకా ఎన్ని కాయలు కాసిందో చూసారా, ఇంకా ఉన్నాయి, చాలా కాసింది. బయటకు వచ్చానండి, కాయలు చూసి కోద్దామని ఇప్పుడు కోస్తున్నాను. నేను ఇవన్నీ గిన్నెలో పెట్టి మీకు నేను మళ్ళీ చూపిస్తాను. మీకు దూరంగా పాటలు వినిపిస్తున్నాయా? మా ఊరు అమ్మవారండి, గ్రామదేవత మాకు రాజనాలమ్మ అని ఆ తల్లి. ఆవిడ గుళ్ళో డైలీ మాకు ప్రొద్దుట పాటలు పెడతారు. ఏ రోజు కూడా తెల్లవారుజామునే మాకు ఇవ్వండి బెండకాయ కూడా ఉంది, కోద్దాం. ఇవ్వండి ఇవ్వండి ఈ సన్నకాయలు, ఈ కొమ్మ ఎలా వచ్చిందో మరి, ఇది కలిసి మొక్క వచ్చినాయేమో. ఈ బెండకాయ కూడా వేసేద్దాం కూరలో. ఈరోజు కట్టెపరుగుల పులుసు కూడా మీకు చూపిస్తాను వండేటప్పుడు. ఇగోండి పచ్చిమిరపకాయలు మా మనవాడు చూపిస్తున్నాడు. అయ్యో చూడండి ఇన్ని కాయలు వచ్చినాయి ఈరోజు. ఇదిగోండి ఈ బెండకాయ కట్టెపరుగుల పులుసు చేస్తున్నాను కదా, అందులో వేసేస్తాను. ఇదిగోండి ఈయన గారు చూపిస్తున్నాడు. నేను తినాలంటే బెండకాయ చూపించినన్నా పచ్చిమిర్చి. ఇదిగోండి అయ్యో చూపిస్తున్నాడండి. ఎంత ఆనందంగా ఉంటుందో మన దొడ్లో కోసుకున్న ఏదైనా సరే. ఉంటానండి, నమస్తే అండి.